జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. మనందరి తెలుగు పీపుల్ అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ మన కోసం మరింత వెరైటీగా కామెడీ ఇస్తున్న విషయం, అంటే ఎంటర్టైన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఎంతలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంటే ఇక్కడ యొక్క స్లాంగ్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో చెరుగుడు ఆడేస్తుంది ఒక అమలాపురం కుట్టి. గుంటూరుకు వెళ్ళిన తర్వాత ఆ స్లాంగ్తో అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరూ గోదావరిలో అంటారా బాబు, దొరికిందిరా ఈ అమ్మాయి మనకి, ఏం మాట్లాడుతుందరా అని చెప్పి. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా గారండి ఇంకా కంటిన్యూ అవుతుంది కదండి. వరసలు కలిపితే ఇంకొంచెం గారు అండి, అన్నయ్య గారండి. లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా, నాకు అది తెలియాలి. అరేంజ్డ్ మ్యారేజే, కాకపోతే ఈయన బావ మావయ్య గారు అబ్బాయి. పిల్లల్ని మీరే చూసుకుంటున్నారు, ఇంటర్ని మీరే రన్ చేస్తున్నారు, మధ్యలో ఒక ప్రొఫెషన్ ఉంది మీకు, ఏదో జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నాను. ఇక్కడ యుఎస్ కంపెనీ, అది హెల్త్ ఇన్సూరెన్స్ లో చేస్తున్నాను నేను. డెవలప్. సో అక్కడ ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వచ్చినాయా మీకు, ఏమన్నా కాల్స్ కానీ ఇలా యాక్టింగ్ గురించి? మేబీ ఇండియాలో ఉంటే ఏమైనా నేను కూడా ఏదైనా అప్లై చేసుకోవడం అలా ఏమైనా ఉండేదేమో, బట్ ప్రస్తుతానికైతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. మనందరి తెలుగు పీపుల్ అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ మన కోసం మరింత వెరైటీగా కామెడీ ఇస్తున్న విషయం, అంటే ఎంటర్టైన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఎంతలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంటే ఇక్కడ యొక్క స్లాంగ్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో చెరుగుడు ఆడేస్తుంది ఒక అమలాపురం కుట్టి. ఎవరు ఈ అమలాపురం కుట్టి అనుకుంటున్నారు కదా, మన కీర్తి గారు అనమాట. కీర్తి గారు ఇన్స్టాలో ఆ లాంగ్వేజ్తో, ఆ స్లాంగ్తో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అలా మారిపోయిన వాళ్ళు. అంటే లైక్ చిన్నారా వచ్చారా అంటారు కదా, అలా కాకుండా ఇక్కడ నుంచి తినారా అండి, వచ్చారా అండి అని అండి లాంగ్వేజ్ని ఏమాత్రం వదలకుండా మన యొక్క, అంటే ఆ స్లాంగ్, ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ని అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చూస్తుంటేనే ఎంత ముచ్చటగా ఉంటుందంటే ఆవిడని చూస్తూ కూడా అలాగే ముచ్చటగా ఉంటుంది. సో పిలిచేద్దామా, ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ కీర్తి గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. నేను ఇంట్రో కూడా మీరు ఇస్తారు కదా, హలో అండి, నేనండి, అలా అలా ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఆ వాయిస్ ఇంత క్యూట్గా ఉంటుంది కదా, నాకు సెట్ అవ్వదేమోనని. అలానే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బాగున్నారండి, అదే టైప్ లో. ఇప్పుడు మీరు చెప్పాలి, బాగున్నారండి? బాగున్నామండి. ఏంటండి సంగతులు అక్కడ? అన్ని బాగున్నాయండి. తిన్నారా అండి? అయిందండి, తిన్నామండి. థ్యాంక్ యూ అండి. అండ్ సారీ అండి, కొంచెం డిలే అయ్యింది. పర్వాలేదండి, పర్వాలేదు. సో ఏం చేస్తుంటారు కీర్తి గారు, చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనది అమలాపురం అని నేనైతే ఇంట్రో ఇచ్చేసాను. ఎక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? నిజమేనా? సుమన్ టీవీతో ఫస్ట్ 5లో ఉన్నాను. కొంచెం పిన్ చేయమంటారా? నిజమేనండి. అదే ఎవరు లేరు, లేకపోతే అంటూ ఉన్నాం కానీ రియలా కదా అంటే ఫస్ట్ మీకు ఓకే చెప్పడానికి ముందు కూడా చాలా మంది ఇట్లా ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ ఇస్తారంటే నిజంగా అని కరెక్టేనా, మనం కరెక్ట్ ఫ్లో వెళ్తున్నామా, లేకపోతే ఎవరికైనా ఓకే చెప్పేసి ఏం వీడియోలు చేస్తున్నాము ఏంటో అని చాలా భయం వేసింది. బట్ ఒకసారి లేడీ మెసేజ్ ఓకే జస్ట్ చూద్దాంలే అని చెప్పి. బట్ రియల్లీ ఫైనల్లీ మాది అమలాపురమేనండి. అమలాపురం దగ్గర నడిపూడి, తాతయ్య వాళ్ళది, అందరిది కూడా తాతయ్య, పెద్దనాన్న, చిన్నాన్న అందరూ నడిపూడి దగ్గర అమలాపురం. సో డాడీ మాది కట్రేనికోన. సో అక్కడ నుంచి ఒక 20 to 30 minutes ఉంటుంది. సో ఇప్పుడే డాడీ వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. సో పెద్దనాన్న గారు, చిన్నాన్న గారు అందరూ అమలాపురం నియర్ బై ఓన్లీ. ఇంకా అక్కడ నుంచి అమలాపురం, అందుకే అలా పెట్టుకున్నా అమలాపురం అమెరికా వచ్చాను అని చెప్పి. ఆ ట్యాగ్ లైన్ అలా బాగుందేమో అనిపించింది, ఏ కలిసి వస్తుందని చెప్పి. మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా అమలాపురమేనా? అమలాపురమేనండి. అంటే నేను డిగ్రీ వరకు అమలాపురంలోనే చేశాను. అమలాపురం మీకు ఎస్కేబిఆర్ ఎదురుగా ఐడియా ఉంటుంది కదా, సో దగ్గరే చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఎంసీఏ మాస్టర్స్ చేసింది నేను గుంటూరు దగ్గర అండి. అంటే మా మావయ్య వాళ్ళది విజయవాడ దగ్గర. సో వాళ్ళకి ఉంటది కొంచెం, గుంటూరులో ఎడ్యుకేషన్ బాగుంటుందని ఎవరో అంటే అది ఎక్కడైతే ఏముంది, బట్ ఏదోటి కొంచెం అమలాపురం దూరంగా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి అక్కడ వరకు వెళ్ళొచ్చాము. అక్కడ కూడా అంతే, నేను అంత దూరం వెళ్ళా లాంగ్వేజ్ ఇదవ్వదు. ఆ గుంటూరు విజయవాడ లాంగ్వేజ్ లోకి వెళ్ళేసరికి వాళ్ళు నువ్వు ఎక్కడన్నా ఇంతేనా, ఇంక మారదా అంటే
నా లాంగ్వేజ్ వాళ్ళకి అంటిస్తా తప్ప వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం నేను తీసుకోలేదు. పొరపాటును కూడా. రాలేదండి. నాది నాకే ఉండిపోయింది. సో, మీరు గుంటూరుకి వెళ్లారు కదా! గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఆ స్లాంగ్‌తో అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరూ గోదావరోళ్ళు అంటార్రా బాబు. ఎక్కడ దొరికిందిరా ఈ అమ్మాయి మనకి, ఏం మాట్లాడుతుందిరా అని చెప్పి ఈవెన్ మన ప్రొఫెసర్స్‌తో కూడా అలాగే మాట్లాడేవాళ్ళా? అలాగే మాట్లాడేదాన్ని. ఇంక అందులో ఆ! అసల ఏమీ లేదు. డౌట్ అడిగిందంటే లేచిందిరా అమలాపురం అమ్మాయి ఇంక ఇష్టం వచ్చినట్టు అంటే మనం మేమేంటంటే ఇప్పుడు పెదనాన్న గారు ఉందనుకో, పెదనాన్న గారితో అక్కడికే కొంచెం ఇది. మేము పెదనాన్న గారు అండి. ఇంకొంచెం యాడ్ చేస్తాం కదా! అమ్మా నువ్వు ఒక గారుతోనే చచ్చిపోతున్నావు. మళ్ళీ గారు, అండి ఎన్నెళ్తావు నువ్వు అలా అని చెప్పి ఇక అలా అలవాటయిపోయింది. సార్ గారండి, లేపోతే టీచర్ గారండి, గారే ఎక్స్‌ట్రా మళ్ళీ నువ్వు అండి కూడా అసలు విషయం చెప్పు అని చెప్పి యాహ్! ఇంకంతే అది మారదు. అది మారదు. సో, అమెరికా ఎళ్ళిన తర్వాత కూడా గారండి ఇంకా కంటిన్యూ అవుతుంది కదండీ! అవుతుందండి. సో, అక్కడ అవుతుందండి. అంటే వాళ్ళెలాగా ఫీల్ అయ్యారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అంటే జనరల్‌గా అదే కొంచెం ఆఫీసు స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంగ్లీష్ ఫ్లో వెళ్ళిపోతది కదా! దానివల్ల కొంచెం తగ్గుతది. ఇంకా హ్మ్. కొంతమంది ఇంకేం చెప్తూ ఉంటే అంత అక్కర్లేదేమో స్లోగా కొంతమంది నేమ్స్‌తో పిలిస్తే చాలు. అంటే వరసలు కలిపితే ఇంకొంచెం గారు అండి, అన్నయ్య గారండి, బావగారండి అట్లా వెళ్ళిపోతది కదా! బట్ పేరు పెట్టి పిలిస్తే అంత ఇంకా అది ఫ్లో ఉండదు ఆ! కదా! జనరల్‌గా. ఓకే. సో, హ్మ్. అలా కొంచెం తగ్గుతుంది. ఇంక ఇంట్లో ఫోన్‌లో అయి మాట్లాడుతుంటే ఎవరైనా పక్కన ఫ్రెండ్స్ ఉంటే మొదలుపెట్టింది ఇది ఇంకా అని చెప్పి గా యాహ్! ఈ గారెండ్లు ఇప్పుడవ్వదు. మనం కొంచెం బయటికెళ్ళొద్దాం అనుకుంటారా? అంతే. గౌరవం మన స్లాంగ్‌ని చూసిన తర్వాతే మనది లవ్ మ్యారేజా? లేకపోతే అరేంజ్ మ్యారేజా? నాకు అది తెలియాలి. నా అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే ఈయన మావయ్య గారి అబ్బాయి. ఓహ్! యాహ్! అందుకేనా గుంటూరు వెళ్ళింది? ఆ! అంటే ఆయన ఉండేవాడు కాదు. అదే ఓకే. చిన్నప్పటి నుంచి ఇంక అసలు ఆయన నేను అంత కాదు. అసలేమీ లేదు. హ్మ్. పెద్దవాళ్ళు చేయాలి ఇది ఇది అంటే ఇంక అట్లా అయింది. అసల నేను చదువుకునేటప్పటికి ఆయన యూఎస్ వచ్చేసాడు. అంటే నేను డిగ్రీ, బీటెక్ అంటే మనకు కొంచెం టీనేజ్ అయిపోయి వచ్చేసరికి ఆయన జాబు అంతా ఇదయిపోయింది. ఎదురు చూస్తా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేత్తాడేమో మాట్లాడదాం, ఫోన్ చేత్తాడేమో మాట్లాడదామని. ఆయన దగ్గర నుంచి అసలు ఫోన్ వచ్చేదే కాదు. ఈ వీక్ చేస్తాను, నెక్స్ట్ వీక్ చేసేస్తాను. ఇది కంపల్సరీ అట్లా చెప్పేవాడు. హ్మ్. అసలు ఫోనే వచ్చేది కాదు ఆయన దగ్గర నుంచి. నేను చూసి ఓహో! అసలు ఇంత టార్చర్ పెడుతున్నావు కదా! సర్లే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. అది. ఆ! అది రివెంజ్ తీర్చుకోవడానికి. అందుకని ఒక ఫోన్ చేయడానికి ఇంత టార్చర్ పెట్టావు కదా! చెప్తా అని చెప్పి పెళ్లి చేసుకున్నాం ఫైనల్‌గా. సూపర్బ్! యాహ్! అంటే అందరూ రివెంజ్ అనేసరికి మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? అంటే ఇంకెవరు మనం తట్టుకోలేరు. వాళ్ళైతే ఇంకెళ్ళరు కాబట్టి ఓకే. మనతోనే ఉండాలి కాబట్టి అందరూ సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారండి. నన్ను ఏడిపించాడు. ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళదే అంటారు. మీరు ఎలా రివెంజ్ తీర్చుకోవాలో తెలియక మమ్మల్ని పెళ్లి చేసుకున్నారది అని చెప్పి. సూపర్బ్! మరి సార్‌ని ఎందుకు తీసుకురారు వీడియోస్‌లోకి? సార్‌ని తీసుకురావడానికి అసలు ఆయన ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి అప్పుడప్పుడు లాగుతూ ఉంటా. స్టార్టింగ్‌లో కొన్ని వీడియోలు స్టార్టింగ్‌లో కొంచెం వస్తా ఉండేవారు. "నీ ఫ్లోకి, మీ గోదావరి ఎటకారానికి నేను తట్టుకోలేను" అని చెప్పి అంటూ ఉంటారు ఈయన. అందుకే కొంచెం వాయిస్‌లు అప్పుడప్పుడు కొంచెం చెప్తావా ఈ వాయిస్ కావాలి, ఆ వాయిస్ కావాలి అంటే మనతో పాటు ఆ వాయిస్ ఉంటే బావుండనిపిస్తది. కామెడీ రావాలంటే ఓన్లీ నేను చేస్తే అంత ఇది రాదేమో అని చెప్పి లాగుతూ ఉంటా. స్లోగా లాగేద్దాం ఆయన్ని కూడా. ట్రై అంటే చేస్తా. 1 మినిట్ వీడియోకే ఆయన్ని నేను పడలేనంటున్నారు. ఎన్ని ఇయర్స్ అదే. మహానుభావుడు. ఎలా ఆయన భరించారో ఏంటో. ఆయన క్వెషన్ అడుగుతాడు. నేను ఇలా ఎళ్ళాం కదండీ! అటు నుంచి అటు ఎళ్ళాం కదండీ! ఎళ్లి వచ్చాం కదండీ! అనేసరికి "నువ్వేం చెప్తున్నావో? నువ్వు ఎక్కడి నుంచి ఎటెళ్ళావో" అంటాడు. అలా ముందు ముందు నువ్వు ఫస్ట్ నుంచయితే చెప్పకు. అదే ఇంక భరిస్తాడంతే. భరిస్తారు. సో, ఇంకేం చిల్డ్రన్ లేదు. అన్నారు కదా! జెస్సీ ఇంకా జెస్సీ ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. జెస్సీ తెలుసు. ఆ! జెస్సీ, రికిత అంటే జస్మిత. హుహు. జెస్సీ అని పిలుస్తాము. హ్మ్. చిన్నది రిక్కీ. ఓకే. ఇద్దరు. సూపర్బ్! వాళ్ళు మంచిగానే వాళ్ళకుందా స్లాంగు? లేదు. వాళ్ళకి తెలుగే రావట్లేదు. ఇంక స్లాంగ్ రావాలంటే ఇంక ఇంకంతే అసలు ఏమంటారు? అప్పుడప్పుడు తెలుగు మాట్లాడితే ఏమంటారు? మాట్లాడతారు. ఆ తెలుగేంటంటే వాళ్ళు తిడుతున్నారో, హ్మ్. మాట్లాడుతున్నారో తెలియకుండా ఉంటది. మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చేస్తా కానీ, ఉండాలి. పెద్దది ట్రై చేస్తది. కానీ చిన్నదసలు నాకు లేదు. సార్‌ని చూస్తే చాలా జాలేస్తది.
బీభత్సమైన తెలుగుతో మీరు అసలు తెలుగు రాకుండా పిల్లలు. పిల్లలు. యా. అసలు మీరేమో గారండి అండి రండి ఇది. ఆళ్ళేమో వచ్చారా తిన్నారా అమ్మ నా అమ్మ పిలుస్తుంది రా నా అని చెప్తే అదొక రకం నువ్వు ఒక రకం కానివ్వండి అంటాడు ఆయన. అలాంటి వాళ్ళే యాంకర్స్ అయిపోతారండి. లేకపోతే అదే హీరోయిన్స్ అయిపోతారు. మీ అందరికీ నా ముద్దులు. అదే ఎగ్జాక్ట్లీ అదే అయ్యేలా ఉంది. అదే అలా ఇలా ఉంది. సో చెప్పండి మనకి ఇన్‌స్టా జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అది అలా స్టార్ట్ అయిపోయిందంటే రీజన్ ఏం లేదు. కోవిడ్ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ ఉంది ఇంట్లో. హ్మ్. జాబ్కి ఈ వీసాలు ఉంటాయి కదా మాకు, పర్టికులర్గా వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఏదో కొంచెం జాబ్ డిలే అయింది. సో ఇంట్లో కూర్చుని చల్ల ఎప్పుడు ఎదురు పంపిస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింకులు. నేను పెద్దగా ఇన్స్టాగ్రామ్ అసలు యాపే ఉండేది కాదు. హ్మ్. పంపిస్తుంటే చూద్దామని చూస్తుంటే బా ఇది అస్తమానం యాప్లో తీసుకెళ్తుంది ఎలారా బాబు అనుకుంటుంటే సర్లే నేను కూడా డౌన్లోడ్ చేసుకుందాము ఈజీగా ఉంటుందని డౌన్లోడ్ చేసుకున్నా. ఇదేదో బాగుందే అని చెప్పి నేను అంటే చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ టీచర్లు ఇమిటేట్ చేయడం సార్లు ఏదో ఒకటి ఇమిటేట్ చేయడం అలా కామెడీ చేస్తూ ఉండేదాన్ని. ఇదేదో బాగుంది ఒకళ్ళ వీడియో తీసుకుని చెయ్యొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఆయనకి చూపించా ఫస్ట్. అది ఫస్ట్ది కూడా నాకు ఇంకా గుర్తు. పుష్పలో ఉంటది కదా, ఏంటి నేను చూడట్లేదని ఓ పులిపెక్కిపోతున్నావు అంట అని ఉంటది కదా ఒక వీడియో, అది చేసి చూపించాను. ఓకే. ఇప్పుడు చేసావు కదా అని చెప్పి నేను వదిలేసాను. వాడిని టక్కన అందులో పోస్ట్ చేశాడు. సో దాన్ని మంచి కామెంట్స్ వస్తే చెయ్యి ఇంకో 2-3 వీడియోలు చెయ్యి అంటే బాగానే ఉంది మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడులే అని చెప్పి స్లోగా స్టార్ట్ చేశాను. రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళే మనకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఇంక మనల్ని ఆపుతారా ఎవరైనా? ఏమన్నా ఆపలేరు. అదే అనుకుంటాను. ఇప్పుడు అనుకుని ఉంటాడు మేబీ దాన్ని అనవసరంగా ఎంకరేజ్ చేశాను. కాదు ఆయన ఏమనుకున్నారంటే రోజా మూవీలో సౌందర్య గారిని పుష్ చేసిన వెంకటేష్ లాగా మిగిలిపోదాం అనుకున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్పాలి. కానీ ఎవరో అడిగితే ఇల్లు మామ ఇల్లు నిన్నే అనుకున్నారు. కానీ లైఫ్ F2లో వెంకటేష్ లాగా అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ వెంకీ మామ. కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారేమో ఇప్పుడు. ఏమో మరి లోపల తెలియదు కానీ బయటికి అయితే ఏం చెప్పట్లేదు. మీరు హ్యాపీయేగా? అదే నేను హ్యాపీ. చాలు. సో ఎలా ఉంటుంది మన ఫ్యామిలీ బాండింగ్? వచ్చి రాని తెలుగుతో పిల్లలు. బానే ఉంటది. బాగుంటది. అంటే కిడ్స్ మంచి కోఆపరేషన్‌గా ఉంటారు. ఈయన కూడా అంటే అదే కదా, ఇండియాలో ఉంటే మనకి కొంచెం వర్క్ చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడైతే హస్బెండ్‌లు కూడా వర్క్ చేస్తారు, పనులు హెల్ప్ చేస్తారు. కిడ్స్ అంటే షేర్ చేసుకుంటాం కదా, అంత ఇబ్బంది ఉండదు. ఈయనే ఎళ్ళే చెయ్యాలి, ఇది నేనే చెయ్యాలి అని ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్‌గా పనులు కానిచ్చేసుకొని నేను కాసేపు ఏమన్నా వీడియోస్ ఉంటే చూడడము అది అన్నీ నేనే చూసుకుంటా. పిల్లలవి మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ, స్కూల్ టీచర్స్ మీటింగ్ గానీ, వాళ్ళ హోంవర్క్స్ కానీ మొత్తం కంప్లీట్‌గా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి. క్లాసెస్ అయినా ఏమైనా సరే మొత్తం కంప్లీట్‌గా నేనే చూసుకుంటాను. సో ఆయనకి పెద్ద బర్డెనే ఉండదు. జస్ట్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాడు మంచిగా. సో ఆయన హ్యాపీ. అంటే అన్నీ మేనేజ్ చేసుకుంటాను కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదనుకుంటున్నాను నేనైతే. వామ్మో! అవన్నీ చేస్తూ మీకు ఇంకా ఇన్‌స్టా రీల్ చేయడానికి టైం ఉంటుంది. అదే. ఇదేంటి మీ టైం ఏమన్నా అక్షయ పాత్ర అండి? తవ్వే కొద్దీ వస్తుంది. వస్తుందంటారా? మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీకు 48 గంటలు ఉన్నట్టున్నాయా, నీకు 24 కాదు అని చెప్పి అంటారు. సూపర్. మరి రీల్స్ చేసిన తర్వాత మన ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? వాళ్ళైతే ఎంజాయ్ అంటే బాగా చేస్తున్నావు, బాగుంది, కంటిన్యూ చేయి, మన వాళ్ళందరూ చూస్తున్నారు, బాగానే ఉంది అని చెప్పి. అంటే నేను ఇంకా అంతకుమించి ఎక్స్ట్రీమ్కి వెళ్ళను. అంటే ఎంతవరకు మంచిగా మన నేటివిటీ సరదాగా చేసుకున్నాము, మన వల్ల హ్యాపీగా నవ్వుకుంటున్నారు, అంతవరకు. సో అమ్మ అయితే కొంచెం అంటూ ఉంటారు. అంటే మన వాళ్ళు అంటారు కదా, దిష్టి తగిలేస్తుంది నీకెందుకే, పిల్లల్ని తీసుకురాకు, ఇది అవుతుంది, లేకపోతే అది పోతుంది, అది పోతుంది, ఏమనుకుంటారు ఇది అని చెప్పి అమ్మ కొంచెం. బట్ డాడీ అయితే ఫుల్ కోఆపరేషన్. మా హస్బెండ్ లాగా నీ ఇష్టం, తెలుసు కదా ఇంక నువ్వు ఎంతవరకు ఇదిగా ఉంటావో తెలుసు. సో నీ ఇష్టం, మంచిగా నువ్వు హ్యాపీ అయితే మేము హ్యాపీ అని చెప్పి. అందుకే డాడీని కూడా మనం ఇక్కడికి వచ్చారు, యూఎస్ వచ్చారు. ఆయన కూడా లాగేసారు, రండి డాడీ చేద్దాం అనుకుంటా. వాడకం చూసారు మీరు? మామూలు వాడకం కాదండి బాబు. మీ డాడీ మీరు అమెరికాలో ఉంటున్నావు, ఇప్పుడుకొచ్చి ఇంకా తెలుగు మాట్లాడుతున్నావు ఏంటి, ఇంగ్లీష్లో చెప్పు అంటే భలే చెప్పారు. డాడీ వర్జిన్ సో డాడీ
యాహ్! యాహ్! కూర వడ్డించమని సార్ డాడీ ఇలాగా. ఒకసారి మా కోసం 2, 3 డైలాగ్స్ అలాగా. యాహ్! అదే డాడీ ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు కదా! అంటే, ఓకే. ఇప్పుడు చూడండి ఇచ్చి పడేత్తాను ఇంకా ఏముంది మీరు ఇంగ్లీష్ కావాలని అడగడమే ఆలస్యం అని చెప్పి కోడిగుడ్డు కూర వేయమంటారా డాడీ? అన్నం కూర పెట్టమంటారా? అందులో కొంచెం నెయ్యి కూడా వేయమంటారా డాడీ? సో, అట్లా ఇంకొకసారి నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడకమ్మా అంటారేమో. అదే మరి మాట్లాడకపోతే మాట్లాడమంటారు. మాట్లాడితే వద్దంటారు. ఇంకేం వద్దంటారు. చేయాలి? ఇదెక్కడ సాగురా బాబు. సో, యాహ్! మీరెంత క్యూట్‌గా ఉంటారు కాబట్టి మీ మమ్మీ భయపడడంలో తప్పేం లేదు. దిష్టి తగులుతదని. అదే. కానీ మమ్మీలకి తెలియని ప్రత్యేకంగా ఏముండదు. అసలు నాకు లైఫ్‌లో అసలు దాన్నెలా చెప్పాలో కూడా తెలీదు. పింపుల్స్ అంటే కొంచెం బానే ఉంది. యాహ్! చూడ్డానికి బాగుందనుకో పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. టక 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 అనుకుంటూ అంతే అమ్మ చెప్పారా నువ్వు మంచి ఫోటో పెట్టొద్దని వచ్చేసినాయి పింపుల్స్ అంటది. నా లైఫ్‌లో వరస్ట్ ఏముందంటే ఆ పింపుల్సే. పింపుల్సే. అయ్యో! యాహ్! దిష్టి తగిలినప్పుడు తెలీదా మీకు ఒక మంత్రం? ఉందా అలాంటిదేమైనా? ఓం భగవతే భగతి భాగోదరి. అది ఇలా పెట్టుకొని రెడీ రెడీ కమ్ ఆన్ అని చెప్పి. కరోనా గురించేమో ఇది. అది. సో, యాహ్! ఇలాగ లైఫ్ అయితే ఫుల్ యాహ్! సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. హ్యాపీగా ఉంది లైఫు. మరి పిల్లల్ని మీరే చూసుకుంటున్నారు. ఇంటిని మీరే రన్ చేస్తున్నారు. మధ్యలో ఒక ప్రొఫెషన్ ఉంది మీకు. ఏదో జాబ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఐ హ్మ్. వాంట్ టు నో ఏంటిదా యాహ్! జాబ్? యాహ్! సేమ్ అంటే ఐటీ జాబు. నేను సాఫ్ట్‌వేర్ దాంట్లో చేస్తున్నాను. ఇక్కడ యూఎస్ కంపెనీ అది. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేస్తున్నాను నేను. డెవలపర్ కమ్ మేనేజరు. హ్మ్. టీముని లీడ్ చేసుకోవాలి. యాహ్! అది కూడా మంచి బిజీ టైము. డే టైమ్‌లో అసలు ఖాళీ ఉండదు. వాటితో సరిపోతా ఉంటది. వామ్మో! జాబ్ చేస్తూ, పిల్లల్ని చూస్తూ, రీల్స్ చేస్తూ, మళ్ళీ ఇంటిని రన్ చేసుకుంటూ ఉంటుందండి. ఎక్కడో యాహ్! లేరు. ఇప్పుడు నేను కొన్ని చూస్తూ ఉంటాను. ఒక అంటే ఫీమేల్‌కి ఇలాగ 4, 5 చేతులు వచ్చేస్తున్నట్లుగా ఉంటాయి. ఉంటది ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ నాకు ఇప్పుడు వచ్చేసింది మిమ్మల్ని చూస్తే. ఈ చేతిలో చీపిరి, ఈ చేతిలో వంట గరిట. యాహ్! మధ్యలో వంట ఒకటి కదా! యాహ్! హ్మ్. మనకి ఇండియాలోలాగా కర్రీ పాయింట్లు దొరికితే బావుండురా బాబా! కర్రీ పాయింట్లు దొరికితే బావుండు అని అదొక్కటి మాత్రం ఫీల్ అవుతూ ఉంటాను నేను. రోడ్ సైడ్ కర్రీ పాయింట్ ఉంటే రైస్ పెట్టి అరే! కుక్కర్ పెట్టేత్తాను కర్రీ తెచ్చారా అంటాడు చూడు ఆ ఆ! టైప్‌లో. అవును. అబ్బా! ఇంటికొచ్చి ఏ టైం అయినా ఇంతకుముందు కోవిడ్ ఉంటే ఇంట్లో ఉండి పని చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు కంపల్సరీ ఆఫీస్‌కి రావాలి. ఆఫీస్ నుంచి ఎళ్ళొచ్చేటప్పుడు డ్రైవ్ చేసుకొని నేనెళ్ళి డ్రైవ్ చేసి తిరిగొచ్చేటప్పటికి అబ్బా! అయిపోయిందిరా అనిపిస్తది. హ్మ్. మళ్ళీ ఆ కిడ్స్ మళ్ళీ వంట చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. అయ్యో! ఎవ్వడి పని ఆడరా ఇక్కడ. కర్రీ పాయింట్స్ లేవా? పెట్టేస్తే బెటరేమో ఒకటి. అదే. ఇది ప్లాన్ చేయాలి యాక్చువల్లీ. ఆ! చేయండి. ఒకటి పెట్టేయండి. అంటే అన్నీ ట్రై చేస్తున్నప్పుడు బిజినెస్ ట్రై చేయరా ఏంటి? బిజినెసా? అది అమ్మో! అంత ఈజీ కాదు బిజినెస్. అది మరి బయటికెళ్ళి చేయాలి గదా! ఇంటి నుంచి. ఇప్పుడు కిడ్స్‌ని వదిలేసి ఓకే. మరి మనకి కొలీగ్స్ ఏమన్నా కాంప్లిమెంట్స్ గాని, లేకపోతే కామెంట్స్ ఏమన్నా చేస్తూ ఉంటారా? మీరు ఆ! చేస్తూ ఉండరు. చూస్తా ఉంటారు. అంటే మా అంటే నా పైన ఇంకా ఉంటారు కదా! కస్టమర్స్ ఆళ్ళందరూ కూడా చూస్తా ఉంటారు. అబ్బా! ఈళ్ళేమనుకుంటారు పని లేకుండా చేస్తుందనుకుంటారు. పని చేయకుండా అని చెప్పి అప్పుడప్పుడు ఇంటిస్తా అమ్మా నేను నార్మల్ డేస్‌లో అసలు నాకు ఖాళీయే ఉండదు. ఎందుకంటే కిడ్స్ వాళ్ళకి కూడా స్కూల్స్, హోమ్ వర్క్స్, క్లాసెస్ అన్నీ ఉంటాయి గదా! అంటే సరిపోతది. ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే నైట్ వరకు ఏమున్నా ఇంట్లో, బయట మొత్తం అన్నీ అలా కానిచ్చేసుకుంటాను. వర్క్‌కైతే ఇబ్బంది లేదు. బట్ యాహ్! మేనేజర్‌లు, ఫ్రెండ్స్ అందరూ చూస్తా ఉంటారు. అదే ఆ! "అరేయ్! ఇంత టాలెంట్ ఉందా నీకు" అని చెప్పి నవ్వుతారింక. ఓహ్! మీరేమంటారు? ఇంకా ఉంది దాచాం లోపల. వస్తది. మెల్లిగా వస్తది. వస్తది. సో, అక్కడేమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వచ్చినాయా? మీకేమన్నా కాల్స్ గాని, ఇలా యాక్టింగ్ గురించి సమ్ సమ్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్? ఛాన్సెస్ అంటే మెసేజ్ పెడుతూ ఉంటారు. బట్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే అది రియలా? ఫేకా? అని స్టిల్ నాకదే కన్‌ఫ్యూజను. నిజంగా హ్మ్. అడుగుతున్నారో తెలీదు. బట్ ఇండియా నుంచి వస్తా ఉంటాయి కదా! మనకి మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. ఇయి వస్తా ఉంటాయి. ఎనీవేస్ నేనక్కడ లేను కాబట్టి ఇంక పెద్ద పట్టించుకొని రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇలానే ఐటీ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాము. సో, అంతే ఇంక దాని తర్వాత పెద్దేమీ లేదు. మేబీ ఇండియాలో ఉంటే ఏమైనా నేను కూడా ఏదైనా అప్లై చేసుకోవడం అలా ఏమన్నా ఉండేదేమో. బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం ఉన్నాం లేదు. గదా! ఇక్కడ కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ. యాహ్! అక్కడి ఇక్కడైతే నుంచయితే ఏమి రాలేదు. ఇక్కడ నుండి వచ్చినా సరే ఫేకేమో అనుకుని వదిలేస్తున్నారు. రైట్? అంతే. ఓన్లీ యూఎస్‌లో కామెడీ కాన్సెప్ట్స్ ఎందుకు చేస్తారు? కామెడీయా? కామెడీ అదే కదా! మరి మా గోదావరి, ఆ ఎటకారం, ఆ నెగటివిటీ అంతా అందులో ఏదైనా ఉంటది మరి. దాన్ని మిస్ మనది చేసుకోవడమే. మనది కూడా ఆ! గోదావరేనండి.
అవునండి. అది దాన్ని మిస్ చేసుకోకూడదు. అందుకే నేను ఏం చేసినా కూడా అందులో కొంచెం కామెడీ ఉండాలని కొంతమంది ఇప్పుడు నేను క్రిస్మస్‌కో వీడియో పెట్టాను ఇవాళ. జనరల్‌గా ఫుడ్ తిన్నాము అని చెప్తే సరిపోతది. బట్ నో ఇన్ థాట్ కూడా మనకి సంథింగ్ కామెడీ ఉండాలి. కామెడీని మాత్రం వదలలేనని చెప్పి కామెడీ మాత్రం ఇంక్లూడ్ చేయాల్సిందే. యాహ్! మన వల్ల నలుగురు నవ్వుకుంటుంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంటది. కామెంట్స్‌లో మీ ఫేస్‌కి, మీ వాయిస్‌కి, ఆ స్లాంగ్‌కి అసలు సంబంధమే సంబంధం ఉండదండి. లేదు. అది మాత్రం ఫన్నీగా అనిపిస్తది. హ్మ్. దానికి నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా? సాడ్ ఫీల్ అవ్వాలా? ఏందిరా బాబు! వీళ్ళు నన్ను కొంతమందంటారు తిట్టారా? పొగిడారా? ఆ! కొంతమందంటారు మీరెందుకు అలా మాట్లాడుతున్నారంటే, అరే! నేను చిన్నప్పటి నుంచి అదే భాష మాట్లాడుతున్నానురా. ఇప్పుడు ఇక్కడికొచ్చాను నేనేదో మార్చలే నేనంతే నా లాంగ్వేజ్ అంతే అని చెప్తా. అయినా సరే వాళ్ళు మేబీ లుక్ అయితే పాష్ లుక్ మనం చేంజ్ చేయొచ్చు. హ్మ్. లాంగ్వేజ్ అంతే. నేచురల్‌గా వచ్చిందండి. దాన్ని మార్చడం కష్టమండి. అంటే సో చాలా మంది చెప్తారు. ఆ వాయిస్ బావుందండి. అందులో చేత్తే బావుంటదండి. అంటే మన అంత ఇదిగా రాకపోవచ్చు. బట్ వీడియోలో కొంచెం మంచిగా అలా మాడితేనే కామెడీ వస్తదనిపిస్తది. అంతే. అది అసలు వదలకూడదు. మీరు అప్పుడు ఇంకా కామెడీ స్క్రిప్ట్స్ అనేవి రాసుకోక్కర్లేదు. మాట్లాడితే సరిపోద్ది. మాట్లాడితే సరిపోతది. అవునవునవును. హ్మ్. అందులో కొన్ని వర్డ్స్ అంటే మనం ఇంకా దూరం వచ్చేసింది బట్టి అమలాపురంలో ఇంకా చాలా నేటివ్ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. అయన్నీ మంచిగా పెడితే బావుంటది. అంటే మేము దూరం వచ్చేసి కొంచెం మిస్ అయిపోతున్నాం గానీ, ఎప్పుడన్నా రాసుకునేటప్పుడు చిన్న చిన్నవి పెడుతుంటారు. "అరేయ్! తాంబూల మొహంగా ఇటు రారా" అలా సంథింగ్ చిన్న చిన్నవి ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ ఒక్కొక్కసారి పెట్టుకుంటా నేను. సో, అమలాపురంలో కొన్ని కొన్ని అంటే వర్డ్స్ వెరైటీగా పలుకుతారంట గదా! అలాంటివి 2, 3 ఏమైనా చెప్తారా? వెరైటీగా పలుకుతారా? ఈ అలా ఏమీ లేదు. అంటే ఫుడ్డు, తినేవి అవన్నీ కొంచెం కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అంతే. అంతకు మించి అంటే ఇప్పుడు మనం ముంత మషాలా అని కొంతమందంటారు విజయవాడలో. మేము పిడతకింద తిన్నారేంట్రా అని పిడతకింద పప్పు కొంచెం వర్డ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సాయంత్రం వస్తారంటే అరే ఆనిక్కి రండిరా అలా. హ్మ్. అలా ఆనిక్కి అంటారు. రండిరా. ఆనిక్కి రండిరా ఏరా ఇనపట్లేదేంట్రా నీకు? అదే వినపట్లేదా అనేదాన్ని ఏరా ఇనపట్లేదా నీకు? అని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా మారిపోద్ది. ఆ వర్డ్ అంతే. ఆ! యాహ్! తెలుగోళ్ళు కూడా ఏంటి నన్నెందుకు తిడుతున్నావు అని అడుగుతారు గదా! మీ ఫ్రెండ్స్. అంటే అర్థం కాకపోతే అర్థం ఏముందిది? ఏంటి నేనిప్పుడు ఏమన్నానన్నా అంత పెద్ద మాట అనేసావు? అంత పెద్ద మాట అనేసావు అని అడుగుతారు నిజమే. ఓకే. అర్థం ఓకే. కాకపోతే. సూపర్. ఇంత స్వీట్ గర్ల్ సూపర్‌గా రన్ చేసుకుంటున్నారు కదా! ఎక్కడో ఒక చోట టఫ్ సిట్యుయేషన్, టఫెస్ట్ మొమెంట్ ఉంటది లైఫ్‌లో. మీ లైఫ్‌లో టఫెస్ట్ మొమెంట్ ఏంటి? నా లైఫ్‌లో అంత టఫెస్ట్ మూమెంట్ అంటే హ్యాపీగానే జరిగిపోయిందండి. ఇంతవరకు అంత టఫెస్ట్ లేదు. బట్ ఒకటే ఒకటేంటంటే అందరికి కోవిడ్ టైమ్ అనేది టఫెస్ట్ డెఫినిట్‌గా. బట్ ఆ టైంలో నేను ప్రెగ్నెంట్. అది ఇంకా బాగా వరస్ట్ అనమాట. సో, హ్మ్. నాది జూన్ డెలివరీ డేటు. మార్చ్‌లో మనకి స్టార్ట్ అయింది కదా! వేవ్. సో, మార్చ్‌లో స్టార్ట్ అయింది. మార్చ్‌లో నేను జూన్‌లో డెలివరీ అవ్వాలి. సో, ఎంతో వెయిట్ చేస్తా ఉన్నా. పేరెంట్స్ వస్తారు. అందరిలాగే నేను గూడా అమ్మొస్తది. డెలివరీ టైమ్‌కని చాలా వెయిట్ చేశాను. బట్ పేరెంట్స్ రాలేదు. నేనే చూసుకోవాల్సొచ్చింది చిన్న పాపని. నేనే అంతా ఇదవ్వాల్సొచ్చింది. ఈయన్ని కూడా ఐ డోంట్ నో హాస్పిటల్ లోపలికి రానివ్వరు. హస్బెండ్ ఉండకూడదు. నాకొక పెద్ద పాప కూడా ఉంది ఆ టైంకి. ఆ పెద్ద పాపను కూడా రానివ్వరు. నువ్వొక్కదానివే ఎళ్ళాలి అంటే ఐ డోంట్ నో డెలివరీ అది ఎవరు లేకుండా నేనొక్కదాన్నే అనేది రియల్‌గా చాలా భయమేసింది నాకు. నేనొక్కదాన్నే డెలివరీ చేసుకొని అట్లా పాపని తీసుకొని, ఈ పాపని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి అంతా అమ్మో! ఇంటికొచ్చి ఆ చిన్న పాప ఏమవుతది? హాస్పిటల్ నిండా కోవిడ్ కేసులు మొత్తం అని పెద్ద హాస్పిటల్ ఇక్కడ. అందులోనే ఈ కోవిడ్ కేసులు, టెస్ట్‌లు, కన్సీవ్ అయినోళ్ళు, డెలివరీ మొత్తం అంతా ఒకే హాస్పిటల్. అది మాత్రం చాలా టఫ్ నా నా ఉన్న ఇందులో మాత్రం అమెరికాలో అదొక్కటే నేను బాగా ఫేస్ చేసింది. యాహ్! మీకేది బాగా కంఫర్ట్ అమెరికానా? లేకపోతే మన అమలాపురమా? అమలాపురం కంఫర్ట్ వేరు. అంటే పుట్టినూరు, తిరిగినూరు మంచి సరదాగా ఆ పల్లెటూరు కొబ్బరి చెట్ల మధ్యలో తిరుగుతా ఉంటే హ్యాపీగా ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ లైఫు అంతా డిఫరెంట్ చేంజ్, డిఫరెంట్ వెదరు ఈజీగా మనం ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటే టక్కన ఆ కార్ ఎక్కేసి మంచిగా ట్రిప్పులు ఏ కావాలితే తిరగొచ్చు. మనం ఇండియాలో బయట తిరగాలంటే అమ్మ! ఇంకా ట్రాఫిక్‌లో ఇట్లా చాలా కష్టం అవుతది. సో, అక్కడ మనకు అలవాటయిపోయిందంటారు. అంతే. అంతే. మనకి ఎక్కువ రీల్స్‌లో కంటే ప్రమోషన్స్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. మొత్తం అన్నీ. అదే స్టార్టింగ్‌లో అయితే ఏమి వచ్చాయి కాదు పెద్ద మేబీ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతుంటే వస్తా ఉన్నాయి. నేను అదే చూస్తున్నా ఏంది ప్రమోషన్‌లు బానే వస్తున్నాయి గానీ,
మేబీ కామెడీ ఎక్కడ మిస్ అయిపోతున్నానో, అది దూరం అవ్వకూడదు అని చెప్పి, అందుకే వాళ్ళు ప్రమోషన్ చేసినా కూడా వాళ్ళకి చెప్తాను నేను. ప్రమోషన్ లాగా అయితే చేయను. లాస్ట్‌లో మేబీ ఈ శారీ ఇక్కడ నుంచి కొన్నా, జ్యువెలరీ ఇక్కడ నుంచి కొన్నా అని చెప్తా గానీ, అగైన్ నేను ఆ కామెడీతోనే చేస్తానని చెప్పి, అంటే జనరల్‌గా ఒక సాంగ్ పెట్టి మనం ఇట్లా చూపిస్తే అయిపోద్ది కదా శారీ. బట్ నేను మాత్రం నో, 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 ప్రమోషన్ ఎలా ఉన్నా ఫస్ట్ నా కామెడీ అయితే నేను మిస్ చేసుకోను. కామెడీలోనే మీకు ప్రమోషన్ చేస్తాను అని చెప్తే పాపం దే ఆర్ ఎంజాయింగ్ అండ్ నాకు మంచి ఫీడ్‌బ్యాక్ వస్తది. నేను తర్వాత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఐ మీన్ యూజ్ లేదు. ఇంక మనం చేసిన వేస్ట్ కదా! సో, బట్ అక్క ఇది బావుంది. లేకపోతే మీరు చేయడం వల్ల ఇలా ఇలా అని చెప్పేసరికి ఓకే. మనం చేయడం వల్ల ఒకళ్ళకి ప్రాఫిట్ వస్తుందంటే దట్స్ గుడ్ అని చెప్పి మామూలు గుడ్డు కాదు. యాహ్! దట్స్ పెద్ద యాహ్! గుడ్డే. మంచిది. అంతే మంచిది. కదా! చూసారా అండి చోకరు? చూసారా అండి ఈ శారీ? చూసారా అండి చూసారా? జ్యువెలరీ? మీరు కొనాలా అండి? అంతే. మీరు వాళ్ళకి కొనుక్కోండి. లేని థాట్స్ అన్ని మీరు ఎందుకండి పెడతారు? అదే వాళ్ళ హస్బెండ్ ఎంత తిట్టుకుంటారో అనిపిస్తది. చూడండి, చూడండి కొనండి, కొనండి, రండి, రండి అని చెప్పి. ఊరుకో అమ్మ తు అంటావు. ఎగ్జాక్ట్‌లీ నీకే అది. నీకే ఫ్రీగా వస్తున్నాయి. వీళ్ళేమో మమ్మల్ని కొనమని మమ్మల్ని మొత్తుకుంటారు. యాహ్! సూపర్. సూపర్. సో, మనకి అంతా కూడా ఓకే. మాక్సిమం గర్ల్స్ లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ ఎండ్ అయిపోతూ ఉంటది. ఎండ్ మీకు అయిపోతూ ఉంటది ఎండ్ కదా! అయిపోతూ ఉంటది. నేను చూసారా ఎండిపోద్దని చెప్తున్నాను. సూపర్ కదా లాంగ్వేజ్. ఇలా ఉంటది మనతో. బట్ అది కూడా సింక్ అయిపోతది నాకు తెలిసి. ఆ! ఎండ్ అయిపోతా అంటే వుమెన్ అని తీసేసి మెన్ అని పెడితే బెటర్ ఏమో అక్కడ. హ్మ్. మెన్ లైఫ్ ఎండ్ అయిపోద్ది కానీ మనది ఎండ్ అయిపోద్ది. జస్ట్ స్టార్ట్ అవుతది మనది. మనది జస్ట్ వెల్కమ్ అవుతది. అవును. మనది మనది అక్కడే స్టార్ట్ స్టార్ట్ అవుతది. అవుతది అన్నమాట. అంతే కానీ అంతే. చాలా మంది ఆళ్ళెన్ అలా ఫీల్ అవుతూ ఉంటారు. మీదైతే స్టార్ట్ అయింది ఆఫ్టర్ మ్యారేజే. మీరెలా ఫీల్ అవుతున్నారు? అంటే అలాగా ఎవరైతే ఎండ్ అవుతది అనుకునే వాళ్ళకి ఏమని చెప్దాం అనుకుంటున్నారు? ఎండ్ అయితే అవ్వదండి. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే డెఫినిట్‌గా ఆళ్ళది ఎండ్ అయిపోద్ది గానీ మనది మాత్రం ఎండ్ అవ్వదు. మనకి మంచివాళ్ళొస్తే డెఫినిట్‌గా ఎండ్ అవ్వదండి. మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతది వాళ్ళతో న్యూ లైఫ్ అనేది డెఫినిట్‌గా ఎండ్ అవ్వదు. వాళ్ళు ఎంత ఎంజాయ్‌మెంట్‌గా ఉంటారో తెలీదు. అంటే మనకైతే పేరెంట్స్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఈళ్ళతో మనకి చాలా ఫ్రీ అంత. అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి హస్బెండ్‌తో మంచిగుంటే ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మనకి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వర్స్ట్ కామెంట్ ఏంటి? మన లైఫ్‌లో ఇప్పుడు ఇన్‌స్టా జర్నీలో. ఒక కామెంట్ వల్ల ఈ జర్నీ ఆపేద్దామే అని ఫీల్ అయింది ఏమన్నా ఉందా? బేసికల్‌గా పోస్ట్ కామెంట్స్ అంటే వస్తా ఉంటాయి కదా! మనకి ఎలాగో వత్తే ఉంటాయండి అయి మాత్రం. అయ్య బాబోయ్! ఆ కామెంట్‌లు చూస్తే మళ్ళీ వీడియోలయితే చేయలేము మనం. అందుకని జనరల్‌గా పోస్ట్ కామెంట్స్ అయితే చూడను. రెగ్యులర్‌గా అయితే. కామెంట్స్ చూస్తుంటే అమ్మో! ఏయో తేడా అని చెప్పి తొందర తొందరగా తీసేస్తాను. డెఫినిట్‌గా వస్తాయి కదా! బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయి. అదే ఆపేద్దాం అన్నంత వరస్ట్ కామెంట్స్ అయితే అంత ఇదిగా ఏమి లేవు. బట్ మొన్నైతే ఒకళ్ళేదో ఈయన మీద వీడియో పెట్టాను. అంటే వీడియో తీయమంటే వీడియో తీయనంటే టైం లేదు అన్నట్టు పెడితే నేను ఇంట్లో ఉప్పు లేదని పెడతాను. అలా ఎలా లేదంటే అదే మీ ఇంట్లో ఉప్పు ఎలా లేదంటే మీకు టైం ఉండట్లేదు కదా! నాకు పిక్చర్ తీయడానికి. అలానే ఇంట్లో ఉప్పు కూడా లేదని చెప్పి పెడితే అందులో ఒకళ్ళు నేనొచ్చి తీస్తాలే నీకు ఫోటో సంథింగ్ అలా పెట్టారనమాట. పెడితే అందులో ఇంకొకడు "నువ్వెలా ఎళ్లి తీస్తావురా ఫోటో" అని చెప్పి ఇంకొకడు పెట్టాడు. వాడు "నీకేంట్రా" అని చెప్పి అలా ఒకళ్ళొకళ్ళు అందరూ కొట్టుకుంటూ ఉన్నారు. మీరు 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 కొట్టుకోండి. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వండి. అంతేనా? యాహ్! అంతే అంతే. హ్మ్. అదే వచ్చి తీసామన్నా సంథింగ్ అదే కొంచెం రాంగ్. బట్ స్టిల్ అలా నడుతుంటే బెస్ట్ అయితే ఏమో చెప్పొచ్చో లేదో మళ్ళీ కింద కామెంట్‌లేత్తారు నీకంత సీన్ లేదే అని ఐ డోంట్ నో. బట్ కామెంట్ అయితే "నువ్వు నివేదా థామస్‌లా ఉన్నావు, నివేదిత థామస్‌లా ఉన్నావు" అని చెప్పి పెడతా ఉంటారు. చాలా మంది పెట్టారది. అంటే ఒక మా ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అంటే అదొకటి వితౌట్ మేకప్ చూస్తారు గదా! మీ హస్బెండ్. మీరేసారండి ఇప్పుడు. బాగేసారండి. ఏదోనండి. ఇందాక నుంచి దాచుకుంటున్నాను ఏస్తానండి. బాగేసారండి. లేదు లేదు. నేను నెక్స్ట్ అదే చెప్దాం అనుకుంటున్నాను. నివేతలా ఉన్నారని చెప్పి. అంతలోకి మీరే చెప్పారు. కామెంట్స్‌లో నేను చదివాను నివేతలా ఉంటారని. మీరు కూడా ఆబ్వియస్‌లీ అపార్ట్ ఫ్రమ్ స్లాంగ్. నివేద థామస్ ఇంటే అదేం మాట్లాడుతుంది, నేనేం మాట్లాడుతున్నాను. మీకేమైనా అర్థమవుతుందా అసలు? నివేద థామస్ అండి. నేనంటే నివేద థామస్ ఓకే. అండి ఎవరండి? ఈ అంటారు. లాంగ్వేజ్ సూపర్. సూపర్. మీకు డాన్స్ కూడా ఇష్టమేనా?
డాన్స్ ఇష్టం అండి. బాగా ఇష్టం. కాకపోతే అది మనకు చాలా ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా టైప్‌లో మనకి అంత పెద్ద అంటే నేర్చుకొని చేస్తే ఓకే. బట్ అంత అంత పెట్టలేదు. బట్ ఇష్టం. మంచిగా ఇష్టం. అందుకే ఎప్పుడన్నా కావాలంటే ఇటు అటు కొంచెం తిప్పుతాను. అంతే తప్ప ఇంక పెద్ద డాన్స్ జోలికి వెళ్ళను తక్కువ. సో ఓకే. ఎవరండి మన ఇన్స్పిరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి కానీ కెరియర్గా ఆర్ పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి? కెరియర్ పర్సనల్‌గా అంటే అంత పెద్ద ఇన్‌స్పిరేషన్ జనరల్‌గా మన పేరెంట్స్ అయితే మన ఫ్యామిలీని లీడ్ చేయాలంటే మాత్రం పేరెంట్స్ దగ్గర నేర్చుకోవాలండి. ఎందుకంటే మన పెద్దోళ్ళు, అమ్మోళ్ళైనా, మన అత్తోళ్ళైనా ఆ టైంలో వాళ్ళు పిల్లల్ని మేనేజ్ చేస్తూ, ఇంటి పనంతా చేసుకుంటూ అంటే ఇట్స్ నాట్ ఈజీ గదా! అలా మేనేజ్ చేయడం ఫ్యామిలీని. సో, అందుకే అంత పేషెన్స్ మనకుండాలి. జాగ్రత్తగా అంటే ఎన్ని పనులు చేసుకున్నా ఫ్యామిలీని మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళు అత్తగారింట్లో ఉండి అమ్మ పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పని చేసుకుంటూ ఎంత పని ఉండేదప్పుడు. ఇప్పుడంటే అన్ని మిషన్స్ వచ్చేసాయి. అయినా స్టిల్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా! సో, అదే ఇన్‌స్పిరేషన్. మనం ఎందుకు మేనేజ్ చేయలేము ఆఫీస్ వర్కు, పిల్లలు ఆ టైప్‌లో మంచిగా ఉంటది. ఇంకా వర్క్ రిలేటెడ్ మా ఆయనైతే బాగా అండి. ఆయన ఇప్పటికి చదువుతానే ఉంటాడు. సర్టిఫికేట్‌లు చేస్తానే ఉంటాడు. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇవాళ చదివేత్తానని బుక్ తీసేత్తానండి. తీసిన తర్వాత సర్లే ఆయన చదువుతున్నాడు కదా! మనదేముందిలే అని చెప్పి మళ్ళీ పక్కన పెడతాను. ఆ టైప్‌లో అనిపిస్తది ఆయన చూడగానే అరే! చెయ్యాలి ఈయన ఇంకా చదువుతున్నాడు కదా! మనమేంటి ఇంకా అవ్వట్లేదు అని చెప్పి బట్ అదంతే. బుక్ తీయగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నిద్ర. వచ్చేస్తది స్లీపింగ్ ఆటోమేటిక్‌గా టాబ్లెట్. ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత ఇది స్లీప్ అవసరం వేసి ఇంకెక్కడ బయట వేసుకోకర్లేదు. ఒక బుక్ ఓపెన్ చేస్తే సరిపోద్ది మనకి. సరిపోతది. ఇక సో మెయిన్‌గా బేసిక్ మరీ ఇంక ఇదంటే చిరంజీవి గారిని చూసి నేర్చుకోవచ్చండి. అంటే ఎంత ఎదిగినా ఎలా మేనేజ్ చేస్తారు? ఆ పేషెన్సీ లెవెల్స్ ఎందుకంటే పిల్లలు లేకపోతే బయట వాళ్ళు ఇవన్నీ మనం ఆ చిన్న చిన్న విషయాలకి చాలా కోపం వచ్చేస్తది. ఏదో చేసేద్దామని. బట్ మెగాస్టార్ అయితే ఆయన ఎన్ని మాటలన్నంత స్వభావంగా అన్నది నన్ను కాదు అన్నట్టు వెళ్ళిపోతాడు చూసారా? ఆ టైప్‌లో అలా తీసుకోవాలి పాజిటివ్‌గా అనిపిస్తది. బట్ వి ఆర్ ట్రైయింగ్. అయితే ఇప్పుడు నాకైతే వచ్చేసింది ఒక క్వెషన్‌కి ఆన్సర్. ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే? ఇటు నుంచి అటు వెళ్ళిపోయారా మీరు? ఆయనంటే ఇష్టం అని చెప్పారు కదా! అదే వచ్చేసారండి దగ్గరికొచ్చేసారు మీరని. చూసారండి. వచ్చేసారు. ఆయనది కూడా దగ్గరలోనే కదా! మన అమలాపురం దగ్గరలోనో అమలాపురమో. ఆ! అవును. పాలకొల్లు దగ్గర కదా! ఆ! మెగాస్టార్ ఉండేవాళ్ళు. బట్ తర్వాత స్లోగా కళ్యాణ్ బాబు గారి దగ్గరికెళ్ళిపోయింది. సో, పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టమండి. ఇష్టమో, పిచ్చి, ప్రేమ అదేంటో చెప్పలేము. హ్మ్. బట్ చాలా ఇష్టమండి పవన్ కళ్యాణ్ అంటే. ఓకే. ఒకసారి కలవాలని ఛాన్స్ గాని, డ్రీమ్ గాని అలాంటిదేమన్నా ఉందా? ఆ డ్రీమ్ ఏంటంటే అంతే పవన్ కళ్యాణ్ గారితో ఒక్క ఫోటో లైఫ్‌లో అదొక్క ఫోటో ఉన్న ఫోటో అలా ఇంట్లో పెట్టుకుంటే చాలండి. ఆయనతో ఒక్క ఫోటో. నైట్ అంతా అటువైపే చూస్తూ ఉంటారు. చూపించేసి ఒక్క ఫోటో ఇవ్వండి. సంగీత గారినట్టు ఒక్క ఛాన్స్ అని ఒక్క ఫోటో ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ అండి అని ఒక్క ఫోటో. అడగాలనిపిస్తది. ఒకే ఒక్క ఫోటో. ఒకే ఒక్క ఫోటో అని 'ఖడ్గం' మూవీలో అడిగినట్టుగా. అడిగినట్టుగా దగ్గరికెళ్ళి సార్ నా పెర్ఫార్మన్స్ నచ్చిందంటే ఒక్క ఫోటో ఇవ్వండి. ఏదో సంథింగ్ దొరికితే బావుండనుకుంటాను. బట్ లైఫ్‌లో ఏం అది అలానే పెర్ఫార్మన్స్ చేస్తారండి అక్కడికెళ్ళి? ఏదోటి ఏదో రకంగా చేసి ఒక్క అది ఫోటో, ఒక్క ఫోటో, ఒక్క ఫోటో. బాబ్ టైప్‌లో. అబ్బబ్బబ్బబ్బా! ఒక్క ఫోటో. ఆయన బ్రహ్మిలాగా మనం వెనకాల అలీ గారు. ఎప్పటికైనా కుదిరితే ఛాన్స్ దొరికితే బావున్ను. ఓకే. మన చూడాలి. లైఫ్, మన కెరియర్ ఏదైనా సరే ఒక డ్రీమ్ ఏంటి? కెరియర్‌లో అంతా బానే ఉందండి. ఐ మీన్ నేను చేసే జాబ్ గాని, లేకపోతే అంతా బావుంది. ఇంకా డ్రీమ్ అచీవ్ చేయాలి అంటే కెరియర్‌లో అంత పెద్ద ఇంకేం లేదండి. బావుంది. కెరియర్ వైస్ ఐయామ్ గుడ్. నార్మల్‌గా డ్రీమ్ అయితే అదే. ఇంకా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. కెరియర్‌లో గుడ్. మేబీ ఒక కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళయిన తర్వాత ఇంకొంచెం బిగ్ రోల్స్ జాబ్‌లో అట్లా ట్రై చేయాలి. బట్ ప్రెజెంట్ ఇట్స్ గుడ్. ఓకే. ఓకే. మన లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏముంది మీ లైఫ్‌లో? లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇది అని మీరు ఫీల్ అయ్యింది? లైఫ్ చేంజింగ్ మూమెంట్ అప్పటి వరకు అమలాపురంలో ఉన్నాం. మా ఆయన పెళ్లి చేసుకోగానే అమెరికా వచ్చేసాం. అదొకటే బిగ్ చేంజ్ ఏమో అమలాపురం నుంచి మా ఆయన పెళ్లి చేసుకొని టక్కన అమెరికా వచ్చేసాం. అదొక బిగ్ చేంజ్. అమెరికాలో అమలాపురం పిల్ల పెట్టేశారు. పెట్టేసాం. పెట్టగలిగామంటే ఆయన వల్లే కదా! ఆయన వల్లే. అదే. చూసారా అండి ఇక్కడ క్రిస్మస్‌కి స్కూల్‌కొచ్చానండి. వీళ్ళు ఇంక చాలులే అండి ఎళ్ళిపోయినట్టు పంపించేసారండి. సూపర్. సూపర్. నిజంగా మా క్యూట్‌నెస్‌కి అక్కడ మీరుంటున్న ఒక ఎటైర్ అది ఉంటది కదా! ఎటైర్ కను మీ స్లాంగ్ ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు మరి.
కానీ చూడగా చూడగా అయితే అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోద్ది మీకు. అంటే ఉమ్. అప్పుడు సడన్ గా చూసి ఈ అమ్మాయి ఎలా ఉంది ఏంటి, ఈ అమ్మాయి ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎలా అవుతుందంటే అనిపిస్తుంది. కానీ నాతో మాట్లాడుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా పర్లేదు, ఇది ఆ అమ్మాయి ఇందులోనే ఉంది, లుక్ అలా అనిపిస్తుంది అంతే అనుకుంటారు మీరు. ఆ, ముందు అక్కడి వరకు కూడా కాదండి. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే చాలు. పక్కన వాళ్ళతో చెప్పండి. అని అంటారు మీరు. యా, దట్ ఈస్ వాట్ అచీవ్మెంట్. ఇది ఎక్కడ మన అచీవ్మెంట్ నలుగురు అండి బాబు. మన బాధ నలుగురికి పంచాం కదండి, అదే అచీవ్మెంట్. ఓకేనండి. సో సూపర్. ఇప్పుడైతే మనకి వీడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా మన లైఫ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వియర్డ్గా ఉంది అనేది? అంటే ఇక్కడ అన్ని బాగానే ఉంటాయండి, అంత వేడిగా ఉంటుంది. ఒక్కటేంటంటే ఇక్కడ మెడికల్ ఫీల్డ్ అండి. మెడికల్ అనేది ఇంకా మామూలుగా ఉండదండి బాబు. ఇక్కడ మనకి ఏదైనా ఆమ్, ఇబ్బంది ఉంది మెడికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పన్ను నొప్పి వచ్చిందనుకోండి, ఆ పన్ను నొప్పి తగ్గిపోయి ఊడిపోయి రాలిపోయి అంతా అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అనమాట. ఈ లోపు మన పని అయిపోతుంది. సో అది మాత్రం ఘోరం. అంటే ఈయన ప్రిస్క్రిప్షన్ కోసం వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, డెత్ సర్టిఫికేట్. ఇంకంత అయిపోద్ది లోపు. ఆ పెయిన్ అసలు అదే అర్థం కాదు, అసలు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో తెలీదు. మన పెయిన్ గోత్రు అవుతూనే ఉంటాము, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వరు, మెడిసిన్ ఇవ్వరు, ఏం ఉండదు, ఓకే. మామూలుగా ఉండదు. ఈయన నాతో పాటు హాస్పిటల్లో ఉన్నారు. నేను పాపకి నార్మల్ డెలివరీ అయింది. అప్పుడు నాతో పాటు ఉన్నారు. ఈయన బాగా హెడేక్ వస్తుంది, వర్క్ చేసి చేసి హెడేక్ వస్తుంటే నాకు పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఆయన హెడేక్ వస్తుంది, పెయిన్ కిల్లర్ అయితే ఇవ్వరంట. ఇది నాదే, నేనేమో నా చేతిలో పెయిన్ కిల్లర్ ఉంది, ఆయనకి ఓ పక్కన నాకు తలకాయ పూట వస్తుంది అంటాడు. నాకేమో ఇవ్వాలంటేనే ఆవిడ ఎదురుగా చూసి నువ్వు వేసుకో అంటది. ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఎక్కడికో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరిగి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకున్నాడు. ఆ మిడ్ నైట్ 1 o'clock 2 o'clock. వామ్మో. సో ఘోరంగా ఉంటది ఇక్కడ మెడికల్ అనేది. అది మాత్రం రియల్లీ దన్నాలు ఎట్టేచ్చండి బాబోయ్. ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఒకవేళ కీర్తి గారు డాక్టర్ అయితే ఎలా ఉండేవాళ్ళు. అందుకే నేను మా అమ్మాయిని డాక్టర్ చదవండి బాబు, వాళ్ళ చుట్టూ తిరగలేకపోతున్నాము అని చెప్పి అంటా ఉంటాను నేను. ఎవరైనా సరే రోగాలు రాకుండా ఉండాలని ప్రేయర్ చేసుకుంటారు. మీరు రోగాలు వస్తే మీరు చూడండి అని మీ పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటున్నారు. డాక్టర్ అమ్మో మామూలుగా ఉండదండి బాబు. ఎందుకంటే మనం మామూలుగా అయితే మనం మెడిసిన్ కొంటామండి. అసలు ఏదన్నా తలకాయ పోటో జ్వరమో ఏది వచ్చినా మనం మెడిసిన్ కొనం కదండి. ఇక్కడైతే మేము ఇండియా నుంచి వస్తే ప్యాకెట్లు కేజీలు మెడిసిన్ తెచ్చుకుంటాం. ఇండియా నుంచి మేము బేసిక్గా తెచ్చుకునేది మెడిసిన్. కడుపు నొప్పి, కాలు నొప్పి, తలకాయ పొట్టు ఇవన్నీ కవర్ వేసుకుని మెడిసిన్ తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి. ఇక్కడ వాళ్ళతో పడలేక. వామ్మో, చెకోడీలు జంతికలు ఇవన్నీ విన్నాను కానీ మీరు అడిగి చూడండి, మేము మెడిసిన్ మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాం, ప్యాకెట్లు. అక్కడ నుంచి తెచ్చుకునేది మీరు మెడిసిన్స్, ఇక్కడ నుంచి తీసుకెళ్లేది మీ పేరెంట్స్ వైట్ టిష్యూస్ మళ్ళీ ఇస్తారండి మీరు కదా. టిష్యూస్ అవి తీసుకెళ్తారు కదా డాడీ వాళ్ళు ఇక్కడ నుంచి. అదే వాళ్ళకి ఎంత పెద్ద చూపించిన ఇది ఇవ్వు అది ఇవ్వు అని చిన్న అందులో వాళ్ళకి ఎంత ఆనందం వచ్చిందో అసలు. ఏంటో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటారేమో, అందుకే మిమ్మల్ని నిల్చున్నారు డాడీ గారు. డాడీ గారు అంతే. డాడీ గారు అంతే. సో సూపర్. మనకి ఇన్స్టా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత బెస్ట్ అంటే బాగా ఫస్ట్ పాపులర్ అయిన రీల్ ఏంటి? నైటీతో ఒక రీల్ అయ్యింది. ఐ మీన్ హస్బెండ్ ఎప్పుడో పెడతట్ నైటీ అంటే చీర కట్టుకో అంటే వెంటనే చీర మీదకి వస్తుంది, మంచి చీర. అయ్యి బాబు ఏంటి చీరలో నగలో ఎంత అందమైన, నా వల్ల కాదు ఎలాగ, నాకు ఆ పెడతట్ నైటీయే కావాలి అని చెప్పి చేశాను. అది మంచిగా మిలియన్స్ లో అయింది, అది బాగుంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మిలియన్స్ లో. హస్బెండ్ మన హెడ్ ఆఫ్ ద హౌస్ అయితే వైఫ్ ఏంటి అంటే ఆ వైఫ్ నెక్ ఎందుకంటే అది ఏటి కావాలితే అది మూవ్ చేయొచ్చు అని సంథింగ్ అవి. అలా చాలా చాలా ఉన్నాయి వీడియోస్. ఇంక ఈ మధ్య కాలంలో అయితే నాకు నచ్చింది ఇదే. దేవుడా తిన్నప్పుడు ఇంకా చాలా పెంచొచ్చు కదా, ఈ ఒళ్ళు ఇస్తావు ఎందుకు, బాడీ పెంచుతావు అన్నా కదా, ఆ బాడీ పెంచుతామని అది మాత్రం బాగా క్లిక్ అయింది ఈ మధ్య కాలంలో. నాకే నచ్చింది అది మంచిగా, నా ఓన్ థాట్. నాకైతే ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే కనుక, నాన్ వెజ్ తింటూ ఎక్కువ బరువు ఎక్కువైపోతావు అంటే మీరు అన్నారు కదా జంతువులు కూడా వెజ్ తింటారు, మరి ఎందుకు అవి అంతలాగా ఉంటాయని కదా. ఆకులు తింటున్న అడవిలో ఉన్న జంతువులే సన్నగా అవ్వవు, మరి నేను తింటే అవుతానా అని. అదే మరి అవి తిరుగుతూ ఉంటాయి, వాకింగ్ చేస్తే చక్కగా సలాడ్స్ తింటాయి. సలాడ్స్ వాకింగ్ ఇట్స్ గుడ్ కదా, మరి అయినా ఉంటాయి. అవి ఎందుకు అవ్వవు?
సూపర్ సూపర్. ఇలాంటి ఫన్నీ అన్ని మీరే రాస్తూ ఉంటారా? కామెడీ కాన్సెప్ట్స్ ఎవరైనా ఇస్తా ఉంటారా లైన్స్? నేనే రాసుకుంటా అండి. మీరే రాసుకుంటారు. ఇంకా ఉన్నాయి, చాలా టాలెంట్స్ ఉన్నాయి లోపల దాచారు. సూపర్ సూపర్. మనం మన ఇన్స్టా నుంచి ఓవరాల్ గా ఎంత వస్తాయండి మనీ? అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచా? ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి అయితే ఏమి రావండి అసలు. ప్రమోషన్ నుంచి? ప్రమోషన్ నుంచి వస్తాయి. అంటే అది కూడా వచ్చేస్తాయని కాదు. బట్ ప్రమోషన్స్ అయితే ఒక్కొక్క ప్రమోషన్కి ఇంత, జ్యువెలరీని బట్టి, శారీస్ కొంచెం హెవీ బాగా నీట్గా కనిపించాలి, కొంచెం ఎఫర్ట్ ఎక్కువ కదా, దాన్ని బట్టి అట్లా వస్తూ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక వీడియోకి ఎంత తీసుకుంటారు? ఒక వీడియో కంటే ఇప్పుడు ఇందులో చెప్పమంటున్నా, అలా ఎందుకండి ఇప్పుడు చెప్పడం కానీ, అంటే చెప్పేంత మంచి నెంబర్ కాదు. మంచి నెంబర్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చెప్తానండి. అదే ఎలా చెప్పకుండా ఉంటారా అనుకున్నాను, ఈ రీజన్ తో చెప్పకుండా ఉంటారు అనమాట. దాంతో జస్ట్ చాక్లెట్స్, అంటే మనం అమెరికాకి పట్టుకెళ్ళి చాక్లెట్స్ ప్రైస్ అయితే వస్తాయి ఆ టైప్ లో. చాక్లెట్స్ ఏనండి. నాట్ అబౌట్ మనీ కదా, అంటే చేస్తున్నాం సంథింగ్, అంటే మనం కూడా మోడల్ రా, మనం చూపిస్తున్నాం రా, మన వల్ల కనిపిస్తున్నాం మంచిగా అని చెప్పి అదొక హ్యాపీనెస్. ఇప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది, మాకు చలి స్టార్ట్ అయింది అనమాట. మీరు ఈ మధ్య వీడియో చూసలేదు, చలి అసలు మామూలుగా ఉండట్లేదు. చీర కట్టుకున్నా ఏం కట్టుకున్నా బయట 0 degrees లో ఉంది ఇప్పుడు. ఆ 0లో బయటికి వెళ్ళి ప్రమోషన్ చేస్తుంటే అప్పుడు వస్తుంది. మామూలుగా ఉండట్లేదండి బాబు. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతారా? మాకు ఇక్కడ వింటర్ సీజన్. అలా ఏమి లేదండి వాళ్ళు. ఏమివ్వరా? అయ్యో, అడగాల్సింది కొంచెం ఎక్స్ట్రా కన్వీనియన్స్ కి. వింటర్ కదా, ఎవరన్నా చూసి ఇంత కష్టపడుతుంది చల్లు అని చెప్పి పెంచుతారేమో చూద్దాం. ఆ శారీస్ జ్యువెలరీ మనకేనా? ఏంటండి? ఆ శారీ అను జ్యువెలరీ ఉంటది కదా, అది మనకేనా? వాళ్ళు రిటర్న్ చేసేస్తాము వాళ్ళకి. ఎందుకని? అంటే మనీ పే చేస్తారు కదా, సో అందుకని అవి రిటర్న్ చేసేస్తాము. బట్ జనరల్గా అంటే కొంతమంది మనీ ఇవ్వరు. ఆ శారీ ఉంచేసుకోండి, ఆ జ్యువెలరీ ఉంచేసుకోండి అంటారు. నాకెందుకు ఈ చీరలు నేనేం చేసుకుంటారా బాబు, ఇంటి నిండా చీరలు పెట్టుకుని అని చెప్పి స్టార్టింగ్లో అయితే అలాగే ఫ్రీగా శారీస్ జ్యువెలరీ ఇచ్చేవాళ్ళు. ఇంకా తర్వాత అమ్మ నాకు జ్యువెలరీ వద్దమ్మా, ఇంటి నిండా చీరలే ఉన్నాయి, మీరు తీసుకెళ్ళి మా మనీ తీసుకుందాము ఆ టైప్లో. ఓకే ఓకే, మేమేమనుకున్నాం ఫ్రీగా ఇచ్చేస్తారేమో అనుకున్నాం. బాగుంటది కదా అలా ఫ్రీగా ఇచ్చేస్తే. అవును, స్టార్టింగ్ లో ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఇంకా తర్వాత మీరు తీసుకోవట్లేదు? ఇంక నేను తీసుకోవట్లేదు. అంటే ఆల్రెడీ చూపించేసాము, మంచిగా రెడీ అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ ఆ శారీని మనం వాడము పెట్టము. ఇంకా ఇక్కడ అందరూ తెలిసిన ఫ్రెండ్స్, ఒకసారి కట్టిన మళ్ళీ కట్టము, ఇంకా మనకెందుకు వేస్ట్ కదా అని చెప్పి. దట్టు అది ఒక 15 minutes జస్ట్ కట్టుకుని పిక్చర్ తీసేస్తాం ఎనీవేస్. సో వాళ్ళు కూడా డ్రై క్లీన్కి ఇచ్చి మంచిగా రెడీ అయిపోయి. సో అదనమాట మనది మొత్తం. నేనైతే చెప్పించడానికి ట్రై చేశాను, మీరైతే కనుక మంచి అమౌంట్ కాదు అని చెప్పేసి మాట దాటేసారు. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే చెప్తారేమోనని. మంచి అమౌంట్ వచ్చినప్పుడు చెప్తారు కదా, చెప్తే ఇప్పుడు జస్ట్ మన ఏంటి డైరీ మిల్క్లు 5 స్టార్లు కొనుక్కునే రేంజ్కి చెప్పిన వేస్ట్. ఓకే ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, ఎంత మంచి టైం మాకు అలాట్ చేసిన. అయినా కానీ కొంచెం డిలే అయినా సరే మమ్మల్ని క్షమించినందుకు చాలా థ్యాంక్స్. అయ్యి బాబా, అది ఏమి లేదండి. తెలుగు లాంగ్వేజ్ లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అంతే కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆ అండి లాంగ్వేజ్ని కంటిన్యూ చేస్తూ అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఆ లాంగ్వేజ్ని అంటించేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లాస్ట్గా మీ యొక్క ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్స్కి థ్యాంక్ యూ, మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ. మీ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను అందరికీ ఇలా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా, అదొక్క డైలాగ్తో ఎండ్ చేద్దాము. దాన్ని మనం చెప్పొద్దు, నేనైతే చెప్పొద్దు, ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్నారు పీకే ఫ్యాన్స్. నేనైతే రిపీట్ చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.